వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇట్స్ యూటీవీ న్యూస్కు స్వాగతం. నా పేరు సాయిరాం. నిన్న అనగా జూన్ 8వ తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీ భూమి మీ హక్కు అనే కార్యక్రమంలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా సిద్ధాంతం గ్రామం అయితే విచ్చేశారు. ఈ సందర్భంగా ఒక వృద్ధుడితో ఆయన ప్రత్యేకంగా మాట్లాడడం జరిగింది. ఆ వృద్ధుడు అతనికి ఏం కావాలో చెప్పకుండా ఆ ఊరికి కొన్ని సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు తీర్చమని చెప్పడం జరిగింది. అసలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయనతో ఏమన్నారు, అసలు ఆయనకి ఆ సంభాషణ ఎలా అనిపించింది ఏంటి అనేది ఆ ఊరు వెళ్ళి ఆయనతోనే మాట్లాడే ప్రయత్నం చేద్దాం రండి. ఇదే వైరల్ తాత ఉండే ఊరు దేనుగు లంక. ఒకసారి ఊర్లో వెళ్ళి తాతతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం రండి. అదిగా నమస్తే. నమస్కారం బాబు. బాగున్నారా? సంతోషం బాబు. తీసుకోండి, పర్లేదు. సంతోషం జై చంద్రబాబు నాయుడు జై. కూర్చోండి, మీరు కూర్చోపడరా బాబు. కూర్చోండి, మీరు కూర్చోండి. హాయ్ కృష్ణ. అసలు నిన్న నుండి ఎక్కడ చూసినా మీరే, ఎక్కడ ఏ టీవీలో చూసినా ఏ యూట్యూబ్ లో చూసినా ఎక్కడైనా మీరే. అందరూ నన్నే తిడుతున్నారు. నేను తిడతలేదు, లోకలే తిడుతున్నారు. ఏం తిడుతున్నారా? మంచి మాట్లాడారు బాబు గారితో. అందరూ కూడా చాలా హ్యాపీ అండి. మీ మాటలు విని అందరూ కూడా పెద్ద అతను మాట్లాడిన మాటలు ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారు చాలా మంది. ఎలా అనిపించింది అతయ్య గారు అసలు ముఖ్యమంత్రి గారిని కలవడం, ఆయన ప్రత్యేకంగా మీతో మాట్లాడడం అసలు ఎలా అనిపించింది బాబు? పూర్వ శైశం పూర్వపుణ్యం కాపాడు. ఇలా చూడు, దొక్క తచ్చముక్కలేదు. కారు ఎక్కాలంటే బాబా కారు ఎక్కడికి వెళ్తుంది బాబా అని అడగాలి. అలాగా పుట్టించాడు, అలాగా కష్టపడి పని చేసుకుంటా పోతాయి. 80 ఇప్పుడు 94 95 సంవత్సరాల దాకా చేయొచ్చు. స్వతంత్రం వచ్చి 1947లో వచ్చింది. ఈనాడికి 80 సంవత్సరాలు అయింది స్వతంత్రం వచ్చి. అప్పటికి 15 సంవత్సరాలు త్యాగం చేస్తున్నాడు బ్రిటిష్ వాళ్ళతో. ఇరపారు వచ్చారు, అక్కడ కొట్టారు, ఇక్కడికి వచ్చారు, ఈ తాతగారిని కొట్టాడు. ఈ తాడపల్లి నెల దొరకలేదు, వెళ్ళిపోయారు బ్రిటిష్ వాళ్ళు. వాళ్ళ దగ్గర సూటు బూటును 20 కేజీలు ఉంటాయి. పెద్ద సూటు బూటు బట్టలు గల్లు 30 మంది వచ్చారు. ఇక్కడ ఎల్లు నడుచుకుంటాను. వాళ్ళు కూడా తిరిగారు. మీ వయసు ఎంత? నా వయసు నాకు అప్పటికి ఇప్పుడు వయసు ఎంత మీది? ఇప్పుడు 95 కానీ 90. అసలు మీరు మాట్లాడుతుంటే ఎలా ఉందో తెలుసు నాకు. అసలు గుచ్చుకుపోతున్నా. ఈ వయసులో ఎలా మాట్లాడుతున్నారు, ఆ వయసులో ఎలా మాట్లాడేవారు, ఎలా ఉండేవారు? ఇక్కడికి మీ పేరు అడగలేదు. సానమోను సత్యనారాయణ. నా పేరు సానమోను సత్యనారాయణ, మా తండ్రి పేరు సానమోను సాహిబ్ గారు. ఓకే. అసలు ఏంటి అంటే ముఖ్యంగా ముఖ్యమంత్రి గారిని కలవడానికి కారణం ఏంటి, అసలు ఎలా అనిపించింది మీకు, ఆయన ఏం మాట్లాడారు మీతో? చెప్తున్నాండి. ఓ 42 మాసాల లోపు కాడించి ఈ కుర్రోడు మా దగ్గరికి వస్తావు. ఒరే ఏం పేరు వెళ్ళరా? భాస్కరరావు. కుర్రోడు చిన్నప్పుడు మన నుంచి మనతో ఉన్నోడు పనిలో పాటలోకి వచ్చి అట్ట 10-12 చదివాడు. ఈ ఉద్యోగంలో దిగి నన్ను స్నేహం చేసుకున్నాడు. మన పాక్కడ చేంజ్ చేసుకుంటేని ఇలాగా ఈడ తీయాలి, సత్యమా అది తీయాలి, ఇది తీయాలంటే బాగుంది, ఇష్టం భాస్కరరావా అని ఏదో ఎలా కాలం అనుకున్నా. 40-50 రోజులు కాంచి ఓ నాడు ఏం చేసి నెలల కిందట భాస్కరరావా చంద్రబాబు నాయుడు ఎలాగుంటాడు అసలు మనిషినే చూడలేదురా, చూడాలి బాబా అన్నాడు. చూస్తావు అన్నాడు. చూస్తా అన్నాడు. అప్పుడు డేట్ ఇచ్చేసాడు సిద్ధాంతం డేట్ ఇచ్చాడు. గట్ల దెబ్బ నువ్వు బాగా కంటిన్యూ చెయ్యి వెళ్దాం అన్నాడు. మంగళవారం డేట్ ఇచ్చాడు, సోమవారం వచ్చాడు. అంతకు ముందు ఈయన వచ్చి మనకు ఉచ్చుకొలిపాడు. మనం అన్నింటిలో సిద్ధంలో ఉన్నా. ఆ మధ్య పొద్దున్న 8ంటికి స్టార్ట్ అయ్యాం. కోట్లాది జనం, లక్షలాది జనం మూసేసారు. ఆ మటుకు అక్కడ కూర్చున్నాం, అక్కడ 3 చోట్ల కూర్చున్నాం ఈ ల్యాండ్ లో బయట. ఆ మటుకే సీఎం ఫోన్ చేశాడు. ఆడు కింద పిఎం ఉంటాడు కదా, ఒరే ఆ ముసలోడికి ఓటు వినపడితే ఒకటి కాపాడు. అందులో లోపలికి ల్యాండ్ లోకి తీసుకుపోయి దూరంగానే పోలీసు కాపలా పెట్టి ఆడికి అన్ని మంచిర్యాలు చూసి మీరు వచ్చేయండి అని ఫోన్ చేశాడు. ఇవన్నీ మేము ఎక్కడున్నా కదా, ఆ ఫోన్లో మాకు ఇలాగ చదువు వరకే చెందానా బాబు, ఇలాగ ఉన్నా భాస్కరరావు అన్నాను. అయితే అలాగే ఉండరు అన్నాడు. అక్కడికి ఎప్పుడు 2 సార్లు కాపీలు పంపాడు. ఓసారి ఏదో పిండి పంపాడు. 3వసారి భోజనం పంపేశాడు 5 కోళ్ళతోటి. చిన్న ఆ మంటగా చాలా బాగుంది. కక్కలు లేవు, పప్పులు కూరగాయలు ఇవన్నీ యావత్తులు పెరిగి కాంచి చిన్న భాస్కరరావు నేను ఆ మనకే దూరంగా పెట్టేశాం. అంతలో 4ంటికి అయిపోయింది. సరిగా వచ్చి చంద్రబాబు నాయుడు పియ్య తోటి కారు ఎక్కేశాడు. బస ఎక్కేతో బస ఎలాగో తెలిసిందా? బస 5-6 కోట్లు అవుతుంది అనుకుంటాను. లోపల ఎలా ఉంది?
కూలింగ్ కూలింగే. ఆ. కూలింగ్ ఉమ్, గాలి ఆ. మంచి బాగుంది. మమ్మల్ని మాత్రం ఎండలో కూర్చోబెట్టు. పోలీసు వాళ్ళు ఏమో బయటకు గడ్డ మీరు బయట పండని నేను కలెక్టర్ గారు ఉమ్, మా ఈ కూడా వచ్చిన అబ్బాయి చంద్రబాబు నాయుడే ఉన్నాం, ఉమ్, నలుగురు ఉన్నాం. ఉమ్, ఆ మధ్యగా వతంతో గుమ్మం తీసి వతంతో నేను కొడపట్టుకుని ఇచ్చిపెట్టలేదు. ఆ, అయ్యి బాబాయ్ ఏంట్రా అని చెప్పి ఇది వదలలేదు. ఆ. నన్ను ఏం చేశాడు, కుర్రోడి కింద ఇలా గిర్ర తిప్పేసి పడేసాడు, నుంచోబెట్టాడు. ఆ. ఏంట్రా నీ బాధ అన్నాడు ఇలాగా. నువ్వు కుర్రోడువే కదా, ఇంకా కుర్రోడ్లాగా ఏంటి? ఏ, ఆ, బాబా నా కొడుకు అమాయకుడు హాస్పిటల్లో ఉన్నాడు, అందులో విజయవాడలోనూ ఉమ్, ఆడికి దుఃఖం మొక్కు లేదు. ఉమ్, 10-20 కట్టమన్నారంట. ఉమ్, మొన్న దాకా 2,50,000 కట్టానా, నా దగ్గర లేదు, ఉమ్, నా గతి ఏంటి చంద్రబాబు నాయుడు అని ఏడిచాడు ఉమ్, చేతులు అట్టుకుని. ఒరే ఆ కథలు ఏం చూసుకుంటారా, నేను వాళ్ళకి వెళ్ళి నేను చెప్పాల్సింది చెప్తాడా డాక్టర్కి అన్నాడండి. సర్లే బాబు అన్నాడా, నా చూసుకోవాలి కదా ముందు బాబు, మాకు ఈ సైడు తవ్వాలండి బోర్డు, ఉమ్, ఎప్పుడైనా చూతా కదా ఇలాంటి ఉమ్, సైడ్లో ఒక తవ్వాలండి అన్నాను. రెండోది మాకు రోడ్డు వేయించాలి అన్నాడు, ఉమ్, వేయింత అన్నాడు. ఇంకో చిన్న రోడ్డు ఉన్నది అన్నాడు, అది వేయింత అన్నాడు. ఉమ్, మరి ఇంకేంటో నీకు ఇబ్బందులు అన్నాడు. ఏముంది బాబు అన్నాడు. ఒరే నీకు ఇల్లు లేదంట కదా అన్నాడు. ఇల్లు ఉందో లేదో అసలు ఎవరికో తెలదు, ఉమ్, లేదన్నాను. ఇల్లు కట్టేస్తారు, కట్టుకుంటావు అన్నాడు. ఉమ్, కట్టేసుకుంటా అన్నాడు. ఉమ్, నీకు పొలం ఉందా అన్నాడు. బాబు 3 ఎకరాలు ఉందే, ఉమ్, 3 కూతుళ్ళు 3-6 ఎకరాలు అట్టిపోరు, ఇంకా కోతే ఉన్నదే, నాకు 2 కొడుకులు, ఉమ్, ఆడ కొన్ని ఇచ్చానా, మీరు ఇచ్చాను 44,000 జీతం, మా ముసలమ్మ నేను సర్దుపడి తింటున్నాము అన్నాడు. ఉమ్, అన్నాను నేను. ఉమ్, సరే అది నేను చూసుకుంటాను కానీ ఇల్లు కట్టేస్తారు, కట్టించుకో అన్నాడు. ఉమ్, నీ కొడుకు బాధ్యత నాకు వదిలేయి, నేను చేస్తాను ఆ పని అన్నాడు. అప్పుడే నిన్న 4ంటికి అయ్యింది, ఈ ఇవాళ అప్పుడే 3 సార్లు వచ్చింది ఫోన్ సీఎం దగ్గర నుంచి. ఉమ్. దేని గురించి ఏమంటున్నారు? అబ్బాయి గురించి ఉమ్, ఇప్పుడు మందు వారం రోజులు ఏం పెట్టి ఈ వారం రోజులు మట్టించి 2,50,000 ఖర్చు పెట్టారా, ఆ దత్తంతో పడరా, ఆధార్ కార్డు, జెరాక్సులు, ఉమ్, ఇంకా ఏ 5 చెప్పుకొచ్చాడు, అవన్నీ మూట కట్టుకుని పట్టరండి, ఉమ్, నేను సరి చేస్తాను అది అని. ఇప్పుడు 3వ సారి ఫోన్ చేశాడు. ఉమ్, ఫోన్ చేస్తే నాకు ఆవేశం వచ్చేసరికి మీరు వచ్చారు, ఉమ్, మీరు వచ్చి అక్కడికి తీసుకెళ్ళి చూపెట్టారు. ఉమ్. ఈ ఇల్లు గురించి వచ్చారా? ఇల్లు గురించి ఎవరన్నా, ఇల్లు స్థలం అది ఇల్లు కట్టమన్నారు కదా, దాని గురించి ఎవరన్నా అధికారులు ఎవరైనా వచ్చారా? పొద్దున్న వచ్చారు, ఆ, వచ్చారు, చూపించారు. ఆ. ఆ, ఇలా ఉంది. ఓకే. ఇందాక- అదే విధంగా వీడియోలో ముఖ్యంగా చూస్తే తాతయ్య గారు, ఆ. మీకు ఏం కావాలని ముఖ్యమంత్రి గారు అడుగుతుంటే ఆ. మీరు ఏం కావాలని చెప్పకుండా కేవలం మీ ఊరికి రోడ్లు, ఆ, బోధులు, ఆ, ఆ, ఆ. ఇవే మాట్లాడుతున్నారు. ఎంతసేపు ఊరికి కావాల్సినవి అడుగుతున్నారు తప్ప మీకు ఏం కావాలో చెప్పట్లేదు. ఏంటి మరి ఊరు మీద అంత ప్రేమ ఏంటి మీకు? మీ నాకా? పుట్టినూరు ఈ ఊరేనా? చెప్పింది లేవా, ఉమ్, నా ఊరు పుట్టి 400 సంవత్సరాలు అయింది, ఉమ్, నాది 4వ యుగం, ఉమ్, తెలిసిందా? నాకు తెలుసు అప్పటికి ఉమ్. ఈ పక్కన 3 ఇళ్ళు, కొంచెం మెల్లగా ఆవేశపడద్దు. దేవలో 3 ఇళ్ళు, ఉమ్, రాన్పల్లిలో 3 ఇళ్ళు ఉండే. నేను పుట్టి పని చేసేటప్పుడు 6 ఇళ్ళు ఉండే మా గ్రామం. ఇప్పుడు 100 గడప అయింది. ఎందుకయింది? నోరు మంచి తర్వాత ఊరు మంచి అవుతుంది. అవునవును. 3 రోజులు మీరు పుట్టి మీకేం తెలుసు? తాటిపాటులో బలం ఎంత ఉంది, జంజకూరులో బలం ఎంత ఉంది, చదువుకుంటే ఎంత బలం ఉందా తెలుసా? అందుకే 95 ఏళ్ళు వచ్చిన మీరు ఆ. స్ట్రాంగ్ గా మాట్లాడుతున్నారు. ఇంకా ఇప్పుడు 10 కిలోమీటర్ల బండి మీద వచ్చా మాట్లాడలేకపోతున్నాం. నువ్వు అన్ని తింటావు కాబట్టి ఆ. నువ్వు సాయంత్రం ఏం తింటావు అన్నాడు. నేను బ్రాండ్ తాగితే తింటాను తాగుతా. అన్నాడు. చెప్పలా ఎలా పట్టుకున్నాను నన్ను నిజాన్ని అన్నాడు. 220 రూపాయలు కాయ తెచ్చుకుంటానండి. 3 రోజులు 3 గుక్కలు తాగుతారు కానీ నీళ్ళేసుకుని అన్నాను. చాలా కంట్రోల్ చేస్తున్నావరా అది మాటలంటే వజ్రాలు ఊరు పడతలే బయటికి. అయితే కడుపు లొంగేసి పిసికేసాడు. అయితే ప్రతిరోజు దగ్గరికి వేస్తారు. ఓ పెగ్గెత్తే నాకు కొంచెం ఎనర్జీ వస్తుంది, అన్ని బాగుంటాయి, అవయవాలు అన్ని తిరుగుతాయి, అటు ఇటు అడిగేస్తారు. నిన్న ఈ 3 రోజులు పట్టించి ఈ చుట్లన్నీ కదిలిపోయి అలా తీసుకెళ్తాం. ఇప్పుడు ఎలా తీసుకెళ్తున్నాడు, నేను అక్కడ తీసుకెళ్తాం. అక్కడి నుంచి నేను వడలు తీసుకెళ్తాం. ఆ వడల్లో ఆడవాళ్ళు దొండు కట్టేశారు. అమ్మా నేను వెళ్ళిపోతాను ఆగలేదంట. తాత నువ్వు వెళ్ళకి వెళ్ళలేదా అని గట్టేస్తున్నా. నువ్వు వైరల్ తాత అయిపోతావు. ఎక్కడ చూసినా మీరే కనపడుతున్నారు. అంతలోకి నా కూతురు వచ్చింది. అమ్మ నా బాబు పడిపోతాడు అని. ఆడవాళ్ళే కదా ఓ పక్క తప్పుకొని నేను బాగా గెంటుకొచ్చే. మళ్ళీ 3వ బతికే నిమ్మనాయన పాలకొల్లు ప్రెసిడెంట్ ఎమ్మెల్యే ఆయన, మా సత్యనారాయణ నరసాపురం ఎమ్మెల్యే, ఇంకా 4 ఎమ్మెల్యేలు వచ్చారు. వచ్చి నాకు మాటలు చెప్తుంటేని
ఒక ఆయన 1000 రూపాయలు ఇచ్చాడు, ఒక ఆయన 2000 ఇచ్చాడు. పొద్దుకోకపోయింది. సరే తాతయ్య, ఒకసారి ఇదంతా అయిపోయింది, బాగా ఉంది. ఏంటి మామూలుగా మీరు పుట్టినూరు ఇదే, ఎంతవరకు చదువుకున్నారు? మామూలుగా చదువుకున్నారా? చదువుకోలేదు. ఏం చేసేవారు? పని ఏం చేసేవారు వయసులో ఉన్నప్పుడు? పుట్టిన కాంచిని మేము 7 మగోళ్ళు, 4 ఆడమొక్షులు. నాకు 11 మంది మా అమ్మకి సంతానం. ఒక ఎకరం మా బుల్బాబుకు మాకు 2 ఎకరాలు ఉంది. చెరుకో ఎకరం పని చేసుకుంటాం. ఒక ఎకరంతో 5 పిల్లలు సాలదు, మందు లేదు, వ్యవసాయం పండదు, నీళ్ళమ్మ సరిగా పడనివ్వ. నువ్వు గవర్నమెంట్ బ్రిటిష్ ఇది, నువ్వు పెట్టిన తోరం మేము నీరెట్టాలి. గండెట్టానుకో 7 రూపాయలు జుర్మానా. ఎక్కడ సిద్ధాంతం బస్ స్టాండ్ కట్టారుగా, అదే బండ్లు దొడ్డు. కాళ్ళలో గేట్ దిగితే కడిగితే 50 రూపాయలు జుర్మానా. అలా ఉంది అంత పెరపట్టుకెళ్ళి. నువ్వు బట్టలు ఇస్త్రీ వేసుకుని ఎలా పెట్టుకుంటున్నా దాచుకుని రాత్రి 10ంటికి గండెట్టి ఈ మొఖం మీద గడ్డికెచ్చి ఉంటుంది కదా, దాన్ని దూరంగా భవిష్యత్తుగా పెట్టి మామూలుగా గంట తవ్వేసి నీరెట్టేసి కోడి కూర్చే ఈ గడ్డి పూసేస్తాం. ఈ గడ్డికెచ్చి ఏమేరగండి అంత మెలిగా ఇలాగ అంటి చేసి గడ్డి బట్టి పారిపోవారు ఆ రోడ్లే. అప్పుడు కూడు లేదు, సుఖం లేదు. ఇప్పుడా నువ్వు ఆకుమోడికి ఇత్తలే లేసుకుంటున్నావు. నువ్వు ఏం చేస్తున్నావు నువ్వు చెప్పు? చేసుకోవాలి, దొమ్మేస్తుంది, త్వరలు వేసేస్తుంది, బల్ల లాగేస్తుంది, ఊడు పూసేస్తున్నారు. నువ్వు ఆకుమడికి అది పోసేది ఇంకేనా చేస్తాను ఎవరుకోండి. కానీ అంతే ఇప్పుడు అంత సుఖం వచ్చింది. అప్పుడు మీ వయసులో మాత్రం అన్ని మీరే, ఇంకా మోబులు మోయడం అన్ని యావత్తు మన చేసుకోవాలి. మా తల్లు పిల్లలు మా అన్నదమ్ములు కట్టుబడి చేసుకుంటాం, తింటాం. నాకు 3 ఆడవాళ్ళు, 2 అబ్బాయిలు. ఇదిగో ఒక అబ్బాయి, ఇదిగో ఈడు పెద్ద అబ్బాయి, ఇదిగో ఒక అబ్బాయి పొడిగా ఉన్నప్పుడు ఎలాగొచ్చాడు, ఆ అబ్బాయి చిన్న అబ్బాయి. ఇప్పుడు మీరు ఎన్టీ రామారావు గారిని చూసారా? రామారావు నాగేశ్వరం నా వయసు నా చూసారా? ఆ సినిమాలు తీసిన తర్వాత మనకి ఇప్పుడు మన తెలుగుదేశం వచ్చింది. తెలుగుదేశం జెండా ఎవరు తెచ్చాడు? ఎన్టీ రామారావు పుట్టించాడు తెలుగుదేశాన్ని. అంతకు ముందు మీ తాత తెచ్చాడా ఆ పేరు? అంత ముందు కాంగ్రెస్ కమ్యూనిటీను. తెలుగుదేశం అన్నది ఎవరు తెచ్చాడు? తెలుగుదేశం అన్నది ఎవరు తెచ్చాడు? ఎన్టీ రామారావు తెచ్చాడు. ఎన్టీ రామారావు ఎల్లటోడే చెప్పలా. ఏలూరు రవీంద్ర సముద్రం ఒకడు, రవీంద్ర సముద్రం కమ్మ, గోటేరు రాఘరాజు ఒకడు, గోటేరు. తెలుగుదేశం మాట్లాడినా రామారావు నాసరా సినిమాలు తీసిన కంటే మన ఈ కలియుగం డెవలప్ అయ్యింది. అంతకుముందు ఎవడో కాకినాడ దక్షింపవారు. అప్పుడు మహానుభావుడు వచ్చాడు, రాముడు రామరాజ్యం తెలుగుదేశం. అదే రాముడు సినిమా మేలు కుర్రోళ్ళు ఇలా నొక్కితే కోర వెళ్తుంది, బట్ట నొక్కుతుంది. 50 లక్షలు కోర తెచ్చారు. మొన్న మీ సావులు కలిసి తీసావురా, 5-6 వచ్చాడు. ఇలాగున్నారు కుర్రోళ్ళు, దాన్ని కోర ఎక్కించారు, బట్టలు మంచిగా వేసారు. ఆ మధ్య నీ రిమోట్ నన్ను నడప తీరి పట్టుకొని నడుపుతున్నట్టుగా అన్నాడు. వాళ్ళు బట్టలు నొక్కారు, బండి వస్తుంది, నీకేం రికార్డ్ అయ్యింది అన్నాడు. నాకు ఇది అయ్యి అడూరావులో రామారావు చేయమన్నాను, వేసాడు. అయితే నేను తీరికి చెప్తున్నాను, గొంతులేసి ఇలాగంటారు కదా. ఆ మధ్య జయప్రద ఏం చేసింది, డ్యాన్స్ చేసే సమయాన్ని అడుగు తూలిపోయి రామారావు మీద పడ్డది. ఏంటి నేను అన్నాను, మేళమా ఏంటి రామారావు మీద పడిపోయేవాడిని నేను. కాలు తూలిందండి ఎక్స్ప్రెస్ డ్యాన్స్ చేసేటప్పుడు అంట. నువ్వు ఎరుగుదా, నీకు తెలుసా, నువ్వు అడిగావా? నేను అడిగాను. అలాగా అడుగు తూలిపోయిందండి, డ్యాన్స్ ఇంకో మంచి వైరింగ్ చేస్తాం కదా అన్నప్పుడు అడుగు తూలిందండి. ఈయనేమో రామారావు గారి సినిమాల్లో బాగా ఇష్టమైన పాట వస్తుంది. కానీ పౌరాణికంలో ఉన్నామో రామారావు కొట్టిపోడు, సాంఘికంలో ఉన్నామో నాసరా కొట్టిపోడు. దానం వీర సూర కర్ణ సినిమా చూసావా? నువ్వు పుట్టలేదు అప్పటికి. ఆ సినిమా యాక్టింగ్ చేశాడు రామారావు. 3 పాత్రలు యాక్టింగ్ చేశాడు. సావిత్రి యాక్టింగ్ చేసింది. ఈ పిలో మనం ఆడేసిన తర్వాత అమెరికా రాసి వెళ్ళింది. అమెరికా ఓడు బంగారు పథకాలు రామారావుకి సావిత్రికి ఇచ్చారు. ఆడవాళ్ళలోకి సినిమా యాక్టర్లోకి సావిత్రి మేలు. వాళ్ళు 1 కోటి మంది ఉన్నా దాని టాలెంట్కి పనిచేయరు. ఆ సభలోనూ తలకూరు నిప్పేసి అలాగంటతో మొత్తం ఆ థియేటర్ అంతా నీడగమ్మేసింది. సరే, ఇప్పుడు వస్తున్నాయి కదా సినిమాలు. ఇప్పుడు వచ్చే సినిమాలు చూసారు? చూడలేదు అసలే. 2 సంవత్సరాల మధ్య సినిమా ఎరగడం. 2 సంవత్సరాల ముందు చూసారా?
ఎప్పుడో చూశాను. ఏం సినిమా చూసారు? చెప్పలేదు, వెళ్ళిపోతారు. గుర్తులేదా? గుర్తులేదు. సరే ఇంకేమొద్దు చివరిగా ఆ, మొత్తం ఆ, మామూలుగా మీకు బాబు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆ. అన్ని కూడా చేస్తున్నారు చక్కగా ఉన్నాయి, ప్రస్తుతానికి అంతా. చాలా బాగున్నాయి. ఇగో 48 గంటలకు మళ్ళీ నేను చంద్రబాబు దగ్గరికి వెళ్తున్నాను. మళ్ళీ ఇప్పుడు వెళ్ళిపోతాను నేను 48 గంటల లోపల. ఆహా, ఓకే. రాసేవాళ్ళు ఉమ్, ప్రజలు అన్నారు, నా దగ్గర డబ్బులు లేవు బాబు అన్నాను. హైదరాబాద్ కొట్టేస్తేనే టికెట్ ఇవ్వమా, బండి ఎక్కే అన్నారు. బాబు ఇప్పుడు రాలేను, బాబు గారా? 10 రోజులు నాకు వస్తాను బాబు అన్నాను. ఓకే. సరే అన్నాడు. ఓకే. ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళాలి 11 ఓకే. అక్కడికి వెళ్ళా చూసుకుని ఆ, ఎన్టీ రామారావు గారు ఆయన బెంగళూరులో ఉంటున్నాడు, హైదరాబాద్ లో ఉంటున్నాడు, ఆయన కలుసుకుని అప్పుడు విమానం ఎక్కేస్తాం అమెరికా. ఓకే. థ్యాంక్ యూ శామ్. థ్యాంక్ యూ. నాకు ఇంత టైం కేటాయించి చాలా 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 బాగా మాట్లాడు, సంతోషం. చాలా మాకు చాలా విషయాలు చెప్పినందుకు చాలా సంతోషం. థ్యాంక్స్. ఉంటాం మరి. ఓకే, థ్యాంక్ యూ. వాళ్ళు ఎప్పుడైనా చూస్తా ఉండండి తప్పకుండా బాబా. తప్పకుండా చూస్తాం. మనం ఓకే. ఒకటి అవుతేనే ఉమ్, దేవుడు మెచ్చుతాడు, అవును. మనం దీవిస్తాడు. ఉమ్, తెలిసిందా? ఉమ్, ఎవరిని ఏదైనా అన్నా నువ్వు తలంచుకుని వెళ్ళు, ఉమ్, ఎనక్కి తిరిగి చూసావంటే ఉమ్, తోటలు నా కొడుకు బెడ్ వేస్తాడు, నీ బట్టలు బాడైపోతాయి. ఉమ్, ఏడు నువ్వు పట్టుకుంటా, ఉమ్, ఏడు ఆడావు ఉమ్, గల్లంతు, ఓకే. ఆడి కర్మ ఆడిపోతాడు. ఉమ్, నన్ను లోకం మీద ఎంతో మంది తిట్టేవారు. ఈనాడు అదిగో నా కొడుకే, ఉమ్, నేను రేపు నీకు సన్మానం చేసి పూజిస్తామంటున్నా ఊరందరూ. ఉమ్. బాబు థ్యాంక్స్ అందరికీ నమస్కారం. చంద్రబాబు నాయుడు గారు అందరికీ నమస్కారం. చూసారుగా వైరల్ తాతతో ప్రత్యేకమైన ఇంటర్వ్యూ. ఆయన 95 ఏళ్లలో కూడా ఆయన మాట్లాడుతుంటే ఆయన మాటలు నిజంగా తోటల్లా గుచ్చుకుంటున్నాయి. నిజంగా ఆయనకున్న అనుభవం అంటే రాజకీయాల్లో కానీ ఆయన జీవితంలో చూసిన అన్ని విషయాలు మాతో పంచుకుంటే మాకు చాలా ఆనందంగా అనిపించింది. ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఆయన మాట్లాడిన విధానాన్ని, వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణని ఆయన వివరిస్తూ చాలా గర్వంగా ఫీల్ అవుతున్నారు. అదేవిధంగా ఆయనకి ఏదైతే హామీ ఇచ్చారో ముఖ్యమంత్రి గారు, మేము అక్కడ ఉండగానే అధికారులు రావడం జరిగింది, ఇల్లుకి సంబంధించినవన్నీ కూడా వివరించి వారి దగ్గర నుండి పూర్తి వివరాలు కూడా సేకరించడం జరిగింది. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీని అయితే నిలబెట్టుకుంటారని కూడా అటు అధికారులు చెప్పారు, అటు ఆ పెద్ద ఆయన కూడా చెప్పడం జరిగింది. ఇది ఇట్స్ యూటీవీ న్యూస్తో వైరల్ తాత ప్రత్యేకం ఇంటర్వ్యూ. మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూతో కలుద్దాం. చూస్తూనే ఉండండి ఇట్స్ యూటీవీ న్యూస్.